అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అదరింది టీవీ శ్రీ టాక్స్. సో గైస్, ఈరోజు అందరికీ చాలా ఉపయోగపడేటువంటి అద్భుతమైన విషయాన్ని మీకు ఈరోజు చెప్తున్నాను. యూత్, ముఖ్యంగా యూత్, గర్ల్స్ అండ్ బాయ్స్ జాగ్రత్తగా వినండి. జనరల్లీ సినిమా అనగానే అందరికి విపరీతమైనటువంటి అట్రాక్షన్ ఉంటుంది. సినిమా ఫీల్డ్కి రావాలని, సినిమాల్లో పనిచేయాలని, సినిమా వాళ్ళతో స్నేహం చేయాలని, సినిమా వాళ్ళని కలవాలని, షూటింగ్లు చూడాలని, ఇలా రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి జనరల్గా అందరికీ. సో సినిమాల్లో పని చేయాలని అందరికీ ఉంటుందండి. సినిమాకు వర్క్ చేయాలి, అట్లీస్ట్ ఒక్క సినిమా కన్నా పని చేయాలి, ఆ వాతావరణం చూడాలి, పండుగ వాతావరణంలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఫైన్. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీకి వచ్చేటువంటి ప్రతి వాళ్ళు కూడాను యాక్టర్ అవ్వాలనో డైరెక్టర్ అవ్వాలనో, మేజర్ పీపుల్ యాక్టర్ అవ్వాలని. ఇది పవన్ కళ్యాణ్ గారిని చూసి, ప్రభాస్ని చూసి, మహేష్ బాబు గారిని చూసి, వీళ్ళని చూసి మనం హీరోలు అయిపోవాలని, రష్మిక మంత్రాన్ని చూసి హీరోయిన్లు అయిపోవాలని కదా. నెక్స్ట్ అవకాశం ఎవరికి ఇస్తున్నారు మీరు అంటే, దర్శకులకు ఇస్తున్నారు. డైరెక్టర్ అయితే మనం క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ కాబట్టి లీడర్స్ అయిపోవచ్చు మనం. సో బ్రహ్మాండంగా సినిమాలు చేయొచ్చు. సో సుకుమార్ కంటే మనకేం తక్కువైంది, రాజమౌళి కంటే మనకేం తక్కువైంది, అద్భుతంగా మనం తీసేస్తామని మనందరి యొక్క ఊహ. ఫైన్. అయితే హీరోలు అవ్వటము, యాక్టర్లు అవ్వటము, డైరెక్టర్లు అవ్వటము, ఈ రెండే క్రాఫ్ట్స్ సినిమా ఇండస్ట్రీలో లేవు. ప్లీజ్ మీరందరూ కూడా గమనించాలి. మీరందరూ చాలాసార్లు వినుంటారు, చూసుంటారు, చదివి ఉంటారు. సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది 24 క్రాఫ్ట్స్, 24 కళల మిళితం, మీకు అందరికీ తెలుసు. మరి ఆ 24 కళల్లో మనం కేవలం 2 కళల గురించి మనం మాట్లాడుతున్నాం ప్రతిసారి. ఇది యాక్టింగ్ అండ్ డైరెక్షన్. ఈ రెండే ఉన్నాయా? లేవు కదా. బోల్డ్ ఉన్నాయి. బోల్డ్ అంటే బోల్డ్ ఉన్నాయి. సో ఈ రెండిటి కోసమే మనమంతా వచ్చి ఇక్కడ కృష్ణానగర్ వీధుల్లో తిరిగి నానా అవస్థలు పడి, ఇది కాక వెనక్కి వెళ్ళిపోయి మన పెద్దవాళ్ళతో తిట్లు తిని అప్పటికే జీవితం సర్వనాశనం అయిపోయి ఇలా గందరగోళం చేసేసుకొని ఈ నేరాన్ని అంతా తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీ మీద వేస్తున్నాం. సినిమా ఇండస్ట్రీకి వెళ్తే నాశనం అయిపోతారు, ఎందుకు పనికిరారు, వేస్ట్ అయిపోద్ది జీవితం అనేటువంటి ఆ పర్స్పెక్టివ్లోకి తీసుకెళ్తున్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్ అండి. చాలా తప్పది. సినిమా ఇండస్ట్రీ కూడా మిగతా అన్ని ఇండస్ట్రీస్ లాగానే ఇదొక ఇండస్ట్రీ. ఓకే. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, మిగతా ఇండస్ట్రీలో లేనటువంటి చాలా అద్భుతమైన అవకాశాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి. మీకు బట్టలు కుట్టడం అద్భుతంగా వచ్చా? మీరు మామూలు దర్జీలా? రండి ఇండస్ట్రీకి. ఇక్కడ బట్టలు కుడతారుగా హీరో హీరోయిన్లు కానీ, యాక్టర్లు కానీ, బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు కానీ. ప్రతి సినిమాకు బట్టలు తయారు చేయాల్సిందేగా. కాస్ట్యూమ్స్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది సపరేట్గా. సో కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? అద్భుతమైనటువంటి కాస్ట్యూమ్స్ని రెడీ చేయటమే. ఇది ఒక డిపార్ట్మెంట్ ఉంది, దాన్ని కూడా మనం అడ్రస్ చేయొచ్చు అని మనం ఎప్పుడైనా అనుకున్నామా? మనం వెళ్ళిపోయి కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో చేరదాం, మనం అద్భుతంగా డిజైన్ చేద్దాం, సో మన హీరో హీరోయిన్లను సూపర్గా మెరిపిద్దామని అనుకున్నామా? లేదు, అనుకోం. మనం డైరెక్టర్ అవ్వాలి లేదా యాక్టర్ అవ్వాలి, ఇదే గొడవ ఉంది. అట్ ద సేమ్ టైం మన ఆర్ట్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు మీరు పుష్ప 2లో చూస్తే బ్రహ్మాండమైన సెట్స్ ఉన్నాయా వెనకాల? ఆ వెనకాల ఉన్నటువంటి ఇండ్లు కానీ, సాంగ్లకు వేసిన సెట్లు కానీ, ఎన్ని రకాలు ఉన్నాయి సెట్లు. ఆ సెట్స్ అన్ని ఎవరు వేస్తారు? ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే వేస్తారు. సో దాన్ని డిజైన్ చేయటం, దాన్ని కలరింగ్ చేయటము, దానికి చెక్కటం, దానికి మెరుగులు దిద్దటం, ఈ సెటప్ అంతా చేస్తారు. అంతెందుకు, బాహుబలి అనేటువంటి సినిమా, బాహుబలి అనే సినిమా మన ఫిల్మ్ సిటీలో తీశారు, మీకు అందరికీ తెలుసు. చాలామంది కూడా వెళ్ళి బాహుబలికి వేసినటువంటి సెట్స్, ఏవైతే సెట్స్ వేసారో అవన్నీ కూడా మీరు విజిట్ చేసి ఫోటోలు దిగి వచ్చారు, సంతోషం. అయితే ఆ సెట్స్ ఎవడేసాడు? మరి సెట్స్కి ఎంతమంది పనిచేశారు మీకు తెలుసా? బాహుబలి సెట్స్కు కేవలం మేకులు కొట్టినవాడు, కేవలం ఏదైనా చెక్క ఊడిపోతే మేకు కొట్టడం, ఇదే పనివాడు, ఇంక వేరే పనిలే. ఇలా మేకులు కొట్టినవాడు కృష్ణానగర్లో 3 అపార్ట్మెంట్స్ కొనుక్కున్నాడండి. 3 అపార్ట్మెంట్స్. ఒక అపార్ట్మెంట్ కాస్ట్ 1,20,00,000, అంటే 3,60,00,000 రూపాయలు వాడు నికర ఆదాయం సంపాదించాడు. రన్నింగ్ వదిలేయండి, వాడు తాగింది, తిన్నది, ఫ్యామిలీకి పెట్టింది, పండుగలు పబ్బాలు తెలుసు కదా మీకు. బాహుబలి అంటే దాదాపు 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు తీశారు షూటింగే, అర్థమవుతుందా మీకు? సో మరి వాడి గురించి ఎవరు మాట్లాడినా వాడు నాశనం అయిపోయాడా? ఏం చేశాడు వాడు? కేవలం మేకులు కొట్టాడు సార్, మేకులు కొట్టాడు.
సో మేకులు కొట్టిన వాడికి అంత డబ్బు వస్తే మరి చెక్కను చెక్కిన వాడు, కలర్ వేసిన వాడు, పెయింటింగ్ వేసిన వాడు, అసలు దాన్ని డిజైన్ చేసిన వాడు, ఆర్కిటెక్చర్, వీళ్ళకి ఎంత డబ్బు వచ్చి ఉండాలి? ఇది ఆర్ట్ డిపార్ట్మెంట్ సార్. నేను చెప్పేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్లో ఒక క్రాఫ్ట్ వాళ్ళు సంపాదించిన డబ్బు అది. కాస్ట్యూమ్స్, ఇప్పుడు ఆ గెటప్స్ వేసారా ప్రభాస్ కానీ వాళ్ళందరికీ, సైనికులకు అందరికీ గెటప్లు వేయాలా? అవన్నీ కుట్టాలా? కుట్టంది తయారు కావు కదా. మరి అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళకి ఎంత డబ్బు వచ్చి ఉంటుంది? వచ్చి ఉంటుందా లేదా? ఇది అంత వదిలేయండి. వాళ్ళ గెటప్స్, కాలకేయ గెటప్స్ ఉన్నాయి, మొత్తం అంతా బ్లాక్ వేసారా లేదా? మరి అదంతా పుయ్యాలి కదా. మేకప్, ప్రభాస్ గారు అంత అందంగా ఉన్నారంటే మేకప్ వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు? అనుష్క గారు అంత అందంగా ఉన్నారంటే మేకప్ వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు? అంతెందుకు, మొన్న మనం పుష్ప 2 చూసాం. పుష్ప 2లో కూడా అల్లు అర్జున్ వయసు ఎంత ఉంటుంది? దగ్గరగా 35 నుంచి 40 మధ్యలో చేరుతుంది, అంతేగా. పుష్ప 1 లోపల ఒక 25 ఏళ్ళు 26 ఏళ్ళు అనుకుంటే, ఆ చిన్న పాప పెరిగి పెద్దదే చిన్న ఆయన అంటుంది. 10 ఏళ్ళు వేసుకుంటే 35 ఇయర్స్ 40 ఇయర్స్ మధ్యలో ఆయన ఉన్నారు. నిజానికి ఆయన అలా ఉంటారా? ఉండరు. మీరు పుష్ప 2లో చూస్తే వేరే అల్లు అర్జున్ కనబడతాడు. వేరే అల్లు అర్జున్ కనబడ్డప్పుడు ఆ 35 ఇయర్స్ ఏజ్ని ఎవరు కరెక్ట్గా ప్రజెంట్ చేస్తారు? మేకప్ వాళ్ళే ప్రజెంట్ చేశారు. ఆయన తెల్లగా ఉంటాడు అల్లు అర్జున్, కానీ ఆయన ఎంత చక్కగా, అసలు స్కిన్ కలరే అదా అన్నంత బాగా మేకప్ చేసి ఆయన కంప్లీట్గా మార్చేశారు. కంప్లీట్ మార్చేసి ఒక కొత్త పుష్పను మనకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇదంతా ఎవరు? మేకప్. ఇది అనదర్ క్రాఫ్ట్ అండి, మీరు గమనించాలి. ఇప్పటికి నేను 3 క్రాఫ్ట్స్ చెప్పాను. సో కాస్ట్యూమ్స్ అనుకోండి, ఆర్ట్ అనుకోండి, మేకప్ అనుకోండి. ఇకపోతే జూనియర్ ఆర్టిస్ట్ అండి, పెద్ద నేను మాట్లాడిన అసలు జూనియర్ ఆర్టిస్ట్ అంటే మీకు ఐడియా ఉంటుంది. జనరల్గా ఒక సభ జరుగుతుంటుంది, వెనకాల ఎక్కడో నిల్చుంటారు ప్రజలు. ఆ నిల్చున్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని జూనియర్ ఆర్టిస్టులు అంటాం. ఒక్కొక్క జూనియర్ ఆర్టిస్ట్కి 1500 రూపాయలు ఇస్తారండి. మీరు నమ్మండి నమ్మకపోండి, 1500 రూపాయలు అది వాళ్ళ రేటు. సరే, మధ్య దళారీలు ఎంత తింటారు, చివరికి వాడికి ఎంత చేరుతుంది? ఒకరికి 500 ఇస్తారు, వాళ్ళు 200 ఇస్తారు, వాళ్ళు 1000 రూపాయలు ఇస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సినిమా. బట్ దేర్ ఈస్ ద మనీ. సో ఈ లెక్కలో పెద్ద సినిమాలు చేశారు. ఇప్పుడు మీరు పుష్ప చూశారు. పుష్ప 2 లోపల జాతర సెటప్ ఉందా? జాతర సెటప్ ఎంతమంది జనం ఉన్నారు, ఎంత క్రౌడ్ ఉంది. దగ్గరగా 3000 మంది జనం కనబడుతున్నారుగా మీకు. సో అంతమంది జనానికి డైలీ పోషించాలా? దాదాపు జాతర షూటింగ్ వచ్చేసి 45 రోజులు చేయడం జరిగిందండి. ఈ 45 రోజులు కూడా తలా ఒక 1000 రూపాయలు వేసుకోండి, ఎంత డబ్బు వస్తుందో? ఒక్కొక్కడికి 45,000 రూపాయలు వస్తుంది. మీరు దయచేసి గమనించాలి. సినిమా ఇండస్ట్రీ ఊరికే ఉండదు సార్, రోడ్డు మీద పడేది. మీరు దయచేసి అర్థం చేసుకోండి. కష్టపడి పని చేస్తే ఇలాగా 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి మనకి. 24 క్రాఫ్ట్స్. మేకప్ అనుకోండి, కాస్ట్యూమ్ అనుకోండి, స్టిల్స్ అనుకోండి, ఫోటోలు తీస్తారు. మీరు చూసే పోస్టర్స్ ఉంటాయి కదా, ఫోటోలు తీస్తారు. తీసిన ఫోటోలను ఏం చేస్తారు? పోస్టర్స్గా మారుస్తారు. లక్ష్మణ్ అనేవారు అలాగే వచ్చిన వారు. ఇప్పుడు ధని ఏలే అనేవారు ఇప్పుడు టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నారు పబ్లిసిటీ డిజైన్స్ లోపల. ఇంతకుముందు లంకా భాస్కర్ అని ఒక పెద్ద ఆయన చెన్నైలో ఉండేవారు, ఇది పోస్టర్ డిజైనింగ్. అది అనదర్ క్రాఫ్ట్ కదా. సో పోస్టర్సే సినిమాను అమ్ముతాయి. ప్రొడ్యూసర్ డబ్బులు తెచ్చిపెట్టేది పోస్టర్సే. మన సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఫోటో కార్డ్స్ ఉంటాయి. సో చాలా క్వాలిటీగా ఫోటో కార్డ్స్ ఉంటాయి. అవి చూసే మనం థియేటర్లోకి వెళ్తాం కదా. సో దీనికి ఒకటి పని చేయాలిగా, మరి చేద్దాం. సో ఇలాగా మీకు కథ రాయడం దగ్గర నుంచి మొదలు పెడితే అండి, అంటే ఫస్ట్ అక్షరం మొదలుపెట్టినటువంటి రైటర్ దగ్గర నుంచి మొదలు పెడితే, సినిమా థియేటర్లో పడిన తర్వాత సైకిల్ స్టాండ్ దగ్గర నిల్చొని, బైక్ స్టాండ్ దగ్గర నిల్చొని ఆ బైకుల యొక్క రెంట్లు తీసుకునేటువంటి పిల్లాడి వరకు ఇలాగా 24 క్రాఫ్ట్స్ పనిచేస్తాయండి ఒక సినిమా తయారయ్యేటప్పుడు. ఇలాగా మన తెలుగు ఇండస్ట్రీలో కూడా సంవత్సరానికి దగ్గరగా 300 సినిమాలు రెడీ అవుతున్నాయి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అది పేమెంట్ అండి. సో మీకు ఇంత విపరీతమైన వర్క్ను ప్రొడ్యూస్ చేసి, ఇంత డబ్బును మీకు ప్రొడ్యూస్ చేసి పెడుతుంటే, సో కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడాను డబ్బు సంవత్సరాల లోపల డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి ఇన్ని క్రాఫ్ట్స్ ఉన్నప్పుడు మనం ఎంతసేపు యాక్టింగు డైరెక్షన్ ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. ఇండస్ట్రీలో పనిచేయడానికి రండి, కాదనట్లా. కాకపోతే ఇక్కడ బోల్డ్ క్రాఫ్ట్స్ ఉన్నాయండి. మీలో బోల్డ్ అంత టాలెంట్ ఉంటుంది. వాళ్ళకి మేకప్ మీద టాలెంట్ ఉండొచ్చు, వాళ్ళకి కాస్ట్యూమ్ టాలెంట్ ఉండొచ్చు, వాళ్ళకి అద్భుతంగా ఫోటోలు తీయచ్చు, వాళ్ళు బాగా ఆర్గనైజ్ చేయగలిగి ఉండొచ్చు, వాళ్ళని ప్రొడక్షన్స్ అంటారు.
వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తారు. ఎవరు ఏ టైంకి రావాలి, ఎక్కడ రావాలి, ఎలా అసెంబ్లీ చేయాలి, వీళ్ళందరినీ ఏ షూటింగ్ తీసుకెళ్ళాలి అనే వాళ్ళు ఒక క్రాఫ్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం షూటింగ్ చేయడానికి అద్భుతమైన లొకేషన్స్ అన్ని వెతికి పట్టుకునే వాళ్ళు సపరేట్గా ఉంటారు. ఇలాగ డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉన్నాయండి బాబు, బోల్డ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. సో ఇలా బోల్డ్ ప్రొఫెషన్స్ ఉన్నాయి. వీటిలో దేంట్లో దానికి రండి. అంతమానం మనం యాక్టర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలనుకుని వస్తే అందరు కాలేరండి. అది చాలా పెద్ద పొజిషన్స్. ముందు అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వండి. ఏదో ఒక వర్క్ చేసుకొని ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి నెమ్మదిగా మీరు అనుకున్న కళను చేరుకుందరు. కానీ అలా కాకుండా లేదు నేను కంపల్సరీ ఎక్కడో పవన్ కళ్యాణ్ అయిపోవాలి, సమస్య లేదనుకుంటే అది కుదరదండి. అంటే ఇదే కాదు, మీరు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా మనం స్టార్ట్ చేయడం మొదటి మెట్టు నుంచి కదా స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి కదా మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. అట్ ఏ టైం మీరు 10వ మెట్టు మీద ఉండాలి, 20వ మెట్టు మీద ఉండాలి అనుకోవడం అనేది అస్సలు ధర్మం కాదు. కాబట్టి గైస్, వెల్కమ్ టు ఇండస్ట్రీ. నేను అస్సలు రావద్దని చెప్పను, దయచేసి రండి. కానీ వచ్చే ముందు మీ క్యాపబిలిటీ ఏంటి, మీకున్న టాలెంట్ ఏంటి, మీరు సినిమాకి ఎలా ఉపయోగపడతారు తెలుసుకొని ఆ టాలెంట్కి సంబంధించి ఏ క్రాఫ్ట్ను ఎవరిని కలవాలో కనుక్కొని ప్లీజ్ రండి. మీకు ఒకవేళ ఎవరిని కలవాలి, ఏం చేయాలి, ఎటుపోవాలి, ఈ కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ ఇప్పుడు ఈ వీడియో వస్తున్న దగ్గర కింద స్క్రోల్ అవుతున్నటువంటి మా నెంబర్కి కానీ మా ఈమెయిల్ ఐడికి కానీ మీ డీటెయిల్స్ పంపండి. వీ విల్ గైడ్ యూ. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏం చేయాలో వీ విల్ గైడ్ యూ. మీరు ఏం చేయాలనుకున్నా సరే ఇండస్ట్రీకి సంబంధించి మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ అస్, వీ విల్ గైడ్ యూ. సో అంతేగాని మీరు కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చేసి డబ్బులు పోగొట్టుకొని మీరు రోడ్డున పడిపోయి ఆకలికి అలమటించేసి దాన్నంతా కూడా సినిమా ఇండస్ట్రీ మీద తోసేసి ఇదంతా కూడా విషాద గాథలన్నీ తీసుకెళ్ళి ఊళ్ళల్లో చెప్పి సినిమా ఇండస్ట్రీని మీరు బ్యాడ్ చేయొద్దు దయచేసి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. సో నెక్స్ట్ టైం ఇంకొక మంచి పాయింట్తో వస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ వెయిట్. దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్, శుభ ఖయాల్.